నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బిగిస్తున్న ఉక్కు పిడికిలి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదికతో మహోద్యమానికి శ్రీకారం చుట్టామన్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి. ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధం. జగన్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలో దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం. చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తామన్న చైర్మన్ సుబ్బారెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. విశాఖకు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి రూపకల్పన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదికగా పోరుబాటుకు సిద్ధమయ్యారు. రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ర్యాలీ, బహిరంగ సభకు జనం మహోద్యమంలా తరలివచ్చారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానీయం, బలిదానాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకుంటాం అనే నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. వేలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ప్రజా కార్మిక సంఘాలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక ఉద్యమం ఆరంభమైంది. రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ పత్రిక సంపాదకులు వివి రమణమూర్తి నేతృత్వంలో మహా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. పీపుల్ స్టార్ ప్రముఖ సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ముఖ్య వక్తగా హాజరయ్యారు. తొలుత ఎల్ఐసి కూడల్లోని అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మహా ర్యాలీగా తరలివచ్చారు. మహాత్ములకు ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఉద్యమ గీతాలు చైతన్యం రగిలించాయి. ప్రజా సంఘాలతో పాటు విశాఖలోని సమస్త పౌరుల సారథ్యంలో జరిగే ఈ మహా కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, దర్శకులు, రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, రచయితలు, కవులు, కళాకారులు, కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాలతో పాటు విశాఖలోని సమస్త పౌరుల సారథ్యంలో జరిగే ఈ మహా కార్యక్రమానికి రండి. విశాఖ మనదిరా, విశాఖ ఉక్కు మనదిరా, స్టీల్ ప్లాంట్ మనదిరా, గంగవరం పోర్టు మనదిరా. విశాఖ మనదిరా, విశాఖ ఉక్కు మనదిరా. అరే సుత్తి మనది, ఎక్కత్తి మనది, ఐరన్ ఓరు మనదే. అరే సముద్రం మనది, సమస్తం మనదే. నడుమ కేంద్రమేందిరో, దాని పోగడేందిరో. నడుమ పోసుకోయేందిరో, పోసుకోయేందిరో, దాని యాక్షన్ ఏందిరో. పోసుకోయేంది ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆర్ నారాయణమూర్తి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతారా అంటూ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అస్తిత్వం విశాఖ ఉక్కు అని, ఈ పరిశ్రమను అమ్మడానికి ఏం హక్కుందని కేంద్రాన్ని నిలదీశారు. పార్టీల జెండాలు, అజెండాలు ఏమైనా తెలుగు ప్రజల అజెండా విశాఖ ఉక్కు పరిరక్షణేనని చెప్పారు. పోరాటాలు చేస్తున్నాయి, ముఖ్యంగా వామపక్షాలు ముహూర్తంగా పోరాటం చేస్తున్నాయి. ఏ పార్టీ జెండా ఏదైనా సరే మా అజెండా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీ అనే దాంతో పోరాటం చేస్తున్న మీ అందరికీ వందనాలు చెప్తూ, ఇలా సముద్ర తీరంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరిచిన తర్వాత కేవలం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కోసమే, ఎగుమతుల దిగుమతుల కోసమే ఇప్పుడున్న గంగవరం పోర్టును అప్పుడున్న గవర్నమెంట్ కేటాయించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రప్రథమంగా జరిగిన ద్రోహం గంగవరం పోర్టుని ప్రైవేట్ గాని చేయడం లేదు. మళ్ళీ అదే పొరపాటుని వేళ
ఏ పోసో కంపెనీకో ఇచ్చుకుంటూ పోతుంటే మన అదే కేంద్ర ప్రభుత్వం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ మేము చారిత్రక తప్పితం ఏ గంగవరం పోటప్పుడు జరిగిందో అది మేము చేయమని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ స్టాండ్ అవ్వాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను ఈవేళ రూర్కెలా బిలాయ్ సో మెనీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు నమ్మండి, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ నుంచి ఇదే జాతీయ సంస్థ 100 లక్షల టన్నులు ముడి సరుకు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాలి. ఇక్కడ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే రోజుకి 100 లక్షల టన్నుల ముడి సరుకు కావాలి ఇనుము. అలాంటిది అదే జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ నుంచి ఇదే జాతీయ ఉక్కు కర్మాగారము కొనుక్కుంటుంది. ఓకే, మన అమ్మ జాతీయ అమ్మ ఓకే, కానీ ఒక విషయం మర్చిపోకండి, ఏనాడైతే జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ అందులో 33% పైగా ప్రైవేటు పనులకు ఓటా అమ్మేసిందో అప్పటి నుంచి మనకు సేల్ స్టార్ట్ అయింది. అంతవరకు ఒక టన్ను మీరు నమ్ముతారా ఇనుము జస్ట్ 1500 1800 అమ్మేది. ఎప్పుడైతే ప్రైవేట్కి అమ్మారో 5000 అమ్మడం మొదలు పెట్టారు. 5000 అక్కడి నష్టాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి కుట్ర ఏమైతే ఉందో, ఎందుకు జరిగింది కుట్ర? ఈ అమ్మడి వెంటి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రభుత్వం ఏమైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులు టీవీతో కూర్చుకున్న ఒప్పందాలలో కానీ ప్రపంచ పరిషత్ బ్యాంక్ సంస్థల లోపల కానీ అనేక రకాలుగా ఏనాడైతే భవిష్యత్ సంస్థలు కానీ మన ఉన్న ప్రైవేట్ సంస్థలు కానీ వ్యక్తవచ్చి పరిచిందో, ఇంత భరిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు మొత్తం అంత భరుస్తాడు. అంబానీలు, ఆదానీలు, జిదానీలు మొత్తం పేరు చెప్పి విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, బిఎస్ఎన్ఎల్, వాటర్, ఈచండి, ఎల్ఐసి, బీమా అన్ని కూడా విదేశీ పెట్టుబడికి స్వదేశీ పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నాడు. అందులో కుట్రలో భాగం. ఎందుకు అమ్ముతున్నారు? వలస పక్షుల వల్లే ఉత్తరాంధ్ర దగా పడుతోందని రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలో పడిందని సాకులు చెబుతూ అమ్మేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భారతదేశం కూడా అప్పుల్లో ఉందని, అలా అని దేశాన్ని అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకుంటూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని రమణమూర్తి తేల్చి చెప్పారు. మనం మన రైల్వే జోన్ అడిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేద్దాం అనుకున్నారు. ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు అందరూ కూడా అన్ని పబ్లిక్ సెక్టారు మొత్తం అన్ని కూడా ప్రైవేటైజేషన్. అంటే నష్టాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, అందుకని అమ్మేస్తామనంటే ఇవాళ భారతదేశం నెత్తి మీద 1,30,00,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. మరి భారతదేశాన్ని అమ్మేస్తారా ఇల్లు? చెప్పండి మిత్రులారా. అప్పు ఉంటే దానికి పరిష్కారం ఉంది. విశాఖపట్నానికి మనకి సొంత గనులు కేటాయిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉంటుందో చూపించగల సత్తా ఉంది. విశాఖపట్నం గనులు లేకుండానే లాభాలను ఆర్జించాం మనం. ఈవేళ ఎక్స్పాన్షన్ కూడా విస్తరణకు కూడా స్టీల్ ప్లాంట్ తన సొంత నిధులు ఖర్చు పెట్టడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతుంది తప్ప వేరే కారణం ఏమీ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా ₹1 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతంగా సంపాదించి ఖర్చు పెట్టిందే. ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ ఏ సహాయం లేకుండా, ఏ మద్దతు లేకుండా ఈవేళ మన ఇబ్బందుల్లో ఉన్నామంటే మనకి రక్షించాల్సింది పోయి మీకు 22,000 కోట్లు అప్పులున్నాయి కనుక అమ్మేస్తామంటారా? ఏమి 65 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళందరినీ నువ్వు రక్షించి వాళ్ళ అప్పులన్నీ 65 లక్షల కోట్లు మాఫీ చేసిన వాడివి. ఇవాళ 20,000 కోట్లు, ఇంతమంది పరిశ్రమలు, 20,000 మంది ప్రత్యక్ష ఎంప్లాయీస్, పరోక్షంగా మరొక కాంట్రాక్ట్ లేబర్ 20,000 మంది, అది కాకుండా అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు 1,00,000 మంది. ఎంతమంది శ్రేయస్సుని నువ్వు తాకట్టు పెట్టడానికి ఎవరివి అని చెప్పి ఇవాళ విశాఖపట్నం పౌరులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ శక్తులకు స్వదేశీ పెట్టుబడిదారులకు మోకరేయడమే కేంద్ర ప్రభుత్వం విధానంలో ఉందని కార్మిక ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాణత్యాగం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను పోస్కో, అంబానీ, అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టాలని చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, తెలుగు ప్రజలంతా ఉప్పెన లాంటి ఉద్యమాన్ని నిర్మిస్తారని హెచ్చరించారు. నిన్న రైల్వేస్, మొన్న బిఎస్ఎన్ఎల్, అంతకుముందు DCI, ఇలా ఒకటొకటి తెగనమైనటువంటి దుర్మార్గమైనటువంటి మినిస్ట్రీని పెట్టినటువంటి నీచమైన భారతదేశ పాలకులు ఎవరైనా ఉన్నారంటే అది ఇటీవల
ఇవాళ మన అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి పాలకులనే వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మన జీవితాలు బాగుపడడం కోసం పరిశ్రమలు అనేటువంటివి, అభివృద్ధి అనేటువంటిది, ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకని అత్యంత కీలకంగా మనకి ఆర్థిక పరిపుష్టిని ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖ నగరానికి, ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పుష్టినిచ్చినటువంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత విశాఖ ప్రజలు ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటం అనేది ఈ మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా మనందరి తాలూకా ప్రయత్నంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళింది. దీని తాలూకా ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమై మనందరం కూడా ఈ స్టీల్ ప్లాంట్ ని యథావిధిగా ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించడానికి ఎంతో మాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదని అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం రకమైన ఆలోచన లేదు కాబట్టి వారి ఆలోచనల్ని తిప్పి కొట్టేంత వరకు కూడా మనందరం కూడా చేయి కలపాలని. ఒకవేళ మైన్స్ లేకపోవడం వల్ల కూడా ఏమైంది, ఒక టన్ను దగ్గర 4,000 రూపాయలు అదనంగా పై చేస్తున్నాం. ఈ 4,000 రూపాయలు మైన్స్ గాని ఇచ్చినట్టయితే ఒక టన్ను దగ్గర 4,000 రూపాయలు మిగిలితే 70 లక్షల టన్నులు ఉత్పత్తి ప్రతి సంవత్సరం మిగిలితే 70 లక్షలు ఇంటూ 4,000 గుణించుకుంటే ఎంత వస్తుంది ప్రతి ఒక్క లెక్కేసుకుంటే అదంతా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభం. ఇటువంటి పరిస్థితుల్లో అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. దీనికి మైన్స్ కేటాయించాలి. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేకపోతే వారందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఏ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే చూస్తూ ఊరుకోం. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలని, జాతీయ సంపదని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తే రేపు పొద్దుట ఈ భారతదేశానికి కూడా ఏ అమెరికాకో లేదా ఇంగ్లాండ్ కో లేదా మరో దేశానికో ఈ మోడీ గారు తాకట్టు పెడతారు. కాబట్టి మోడీ గారిని దించే వరకు మనందరం కూడా విశ్రమించకుండా ఉద్యమం చేసి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలా. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ కాపాడుకోవడానికి కార్మిక సంఘాలన్నీ ఉద్యుక్తమయ్యాయి. ఈ రోజు విశాఖ నడిబొడ్డున ఉన్న 22,000 ఎకరాల సంబంధించిన ఈ భూమిని విదేశీ కంపెనీ అయిన పోస్కోకి కట్టబట్టడం మరి దేశభక్తి అవుతుందా అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు స్వదేశీ సంబంధించిన మన భూభాగాల్ని, స్వదేశీ సంబంధించిన మన ఖనిజ సంపదని, ఈ దేశ సంపదని ఈ దేశస్తులకే చెందాలని మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా దేశద్రోహులంటున్న ఈ పాలకులు ఈ దేశ ఖనిజ సంపదని, అడవుల్ని, సముద్రాల్ని, భూమిని, భూమి కింద వనరుల్ని మొత్తం కూడా దోచేసి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలుగా కట్టబడుతున్న వాళ్ళు ఎవరిది దేశభక్తి, ఎవరిది దేశద్రోహం అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలతో పూర్తిగా ప్రజల అభివృద్ధిలో ఒక భాగం తీసుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని నువ్వు ఇంత సింపుల్ గా ఒక కలం పోటుతో నువ్వు తీసి పాడేద్దావు అనుకుంటే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళ. ఒక విషయం మీకు చెప్తాను. ఇక్కడ మన గాజువాక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందంటే ఆ అభివృద్ధికి కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్, మిట్టల్ కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, ఆ ప్రాంతంలో జరిగినటువంటి పారిశ్రామికీకరణ వల్లనే అక్కడ అభివృద్ధి అంతా జరిగింది. అక్కడ ఆసియా ఖండానికే తలమానికమైనటువంటి హిందుస్థాన్ జింక్ ఉండేది. ఆ జింక్ ఇప్పుడు ఏమైంది? నష్టాల్లో ఉందని చెప్పి మీరు ప్రైవేటైజ్ చేశారు ఆదానీలకి, వేదాంత కంపెనీకి. వాళ్ళు ఏం చేశారు? ఉత్పత్తి చేశారా? మొత్తం స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ చేసి వాటిని అంతా మొత్తం అమ్మకం పెట్టి ఇవాళ హిందుస్థాన్ జింక్ లేదు. రేపు పోస్కో వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కున్న ఆస్తులు 2 లక్షల కోట్ల పైచిలకు విలువైనటువంటి ఆస్తులుంటే నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా రాముడు పేరు చెప్పుకొని సిగ్గు లేనటువంటి పరిపాలన సాగిస్తూ కేవలం 4,889 వేలకి నువ్వు ఈ ప్లాంట్ ని వాడికి పోసుకోక అమ్మకానికి పెడతావా? రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక ఉద్యమ పందా చేపట్టడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు. పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలని పీపుల్స్ స్టార్ సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. నష్టాలు వచ్చాయని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జెండాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాలంటున్న నారాయణమూర్తితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు రక్షణ ప్రజావేదిక పేరిట ఈ రోజున భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముఖ్య వక్తగా సంఘీభావం తెలిపేందుకు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల్ని సినీ మాధ్యమం ద్వారా తెరకెక్కిస్తూ ఒక పీపుల్ స్టార్గా గుర్తింపు పొందినటువంటి సినీ నటులు, దర్శకులు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అంతా ఉన్నారు. సార్ చెప్పండి సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే నష్టాలు సాకు చూపి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1966 ప్రాంతంలో నేను హై స్కూల్ చదువుతున్నానండి. అప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే బీభత్సంగా ఉద్యమం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఒక విశాఖపట్నంగా పరిమితం కాల, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. అమృతరావు గారు ఈజ్ ఫ్రమ్ గుంటూరు, ఒక దళిత బిడ్డ. ఆ మహానుభావుడు ఆమందన దీక్ష చేపట్టాడు. అలా ఇక్కడ ఏవెన్ కాలేజీలో దళితులు తమ్ముడు చనిపోయారు విద్యార్థుల కాల్పుల్లో. ఉద్యమం ఉద్వేగతలు ఇస్తుంది. అప్పుడు మేము ఆ ఉద్యమంలో పిల్లలుగా పాల్గొని విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, అమృతరావు, జిందాబాద్ అని నిర్ణయించిన వాళ్ళు నేను ఒకరిని. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది, ప్రజలు సాధించారు, సెల్యూట్. కానీ అలాగ వచ్చిన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఉద్యమంతో వచ్చిన ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏమవుతుందో, ఇది ఉత్తరాంధ్ర అస్తిత్వం. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, స్టీల్ సిటీకి ఒక గుర్తింపు, గౌరవం, యావత్ తెలుగు జాతికి ఒక ప్రతీక. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వేళ ఏదో నీతి ఆయోగ్ చెప్పింది నష్టాలు నడుస్తుంది అని ప్రైవేటు పరం చేయడం ఏమవుతుందో అది న్యాయం కాదండి. ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి 2014 వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు నడుస్తుంది. గత సంవత్సరం కూడా దగ్గర 120 కోట్ల లాభాల్లో ఉంది. ఆ ముందులో జస్ట్ ఆర్థిక మాన్యం ఏర్పడడం వల్ల 2-3 ఏళ్ళు కాస్త లాస్ వచ్చింది. అంత మాత్రమే మీరు అది లాసాన్ని ఇస్తే ఎలాగండి? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఇక్కడ ప్రజల మనోభావాలతో కూడినటువంటి పరిశ్రమ ముఖ్యంగా అది దృష్టిలో పెట్టుకుని వేళ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా లాసులు నడుస్తున్నాయి, సిక్కవుతున్నాయి కాబట్టి మేము ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుందన్న మాట ఏమవుతుందో కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎందుకంటే 1971లో ఇదే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంఎన్ దస్తూర్ కమిటీ ఏర్పడింది. ఆ దస్తూర్ రికమెండ్ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది సంబంధిత సమర్థతో కూడుకున్న ఫ్యాక్టరీ. దీనికి మీరు బయలుదేరి నుంచి 4-5 బ్లాంకులు మీరు ఐరన్ ఓర్ని ఇవ్వండి, మురుసకుని ఇవ్వండి అని చెప్పింది. ఆ బయలుదేరి నుంచి మురుసకి ఇవ్వాలా? ఈవేళ జపాన్కి, చైనాలకి మాత్రం అమ్ముతుంది. అదే న్యాయం చెప్పండి. అంటే గవర్నమెంట్ దాన్ని ఉల్లంఘించింది, నష్టాలు రావడం క్యాల్కులేట్ అయింది. సేమ్ టైం ఈవేళ గంగవరం పోర్ట్ ఏమైతే ఉందో, ఈ గంగవరం పోర్ట్ అనేది కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎగుమతులకి దిగుమతుల కోసం ఏర్పడ్డ పోర్ట్. అది నౌకాయానం. అది అంటే 21 అడుగుల లోతు సముద్ర రోడ్డును కూడా, జస్ట్ రోడ్డు పొడుగు కూడా, అంటే ప్రపంచంలోనే సహజ నౌకాశ్రయం అది. అంత డాల్ఫిన్ నోస్. అలాంటి గంగవరం పోర్ట్ని అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న అప్పుడు చంద్రబాబు హయాం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ చేసింది. అది చారిత్రాత్మక తప్పితం. రెండోది వేళ విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, బీమా కంపెనీలు, ఎల్ఐసీలు, రైల్వేస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ప్రైవేట్ చేసుకుంటున్నారు పడుతున్నారు. అది కరెక్ట్ కాదు, అది కాన్స్టిట్యూషన్ రైట్స్ విఘాతం. అదే దశలో ఈవేళ పోస్కో కంపెనీ ఏమైతుందో, ఈ పోస్కో కంపెనీ బిలాంగ్స్ టు సౌత్ కొరియా. ప్రపంచంలోనే 6వ పెద్ద పరిశ్రమ సంస్థది. ఈవేళ రాబోతే పనిచేస్తుంది. దానికి చుండిపోతే ఇక్కడ పరిశ్రమ ఇచ్చిన రైతులు ఏమైపోతారు, బిడ్డలు ఏమైపోతారు, ఉద్యోగస్తులు అయిపోతారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాల యొక్క భవిత ప్రాణ త్యాగాలతో కూడుకున్న వ్యవస్థ ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ. ప్రైవేటీకరణ ఎలాంటి ఉద్యమం చేపట్టాలి? ఇప్పుడు మీరు ఎన్నట్టు అలా చేయకుండా ఉన్నారంటే, ప్రైవేటీకరణ జరగకుండా అంటే ఏం చేయాలంటున్నారు మీరు? దాని ఉంటే నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రపంచంలోనే ఈవేళ అత్యున్నత స్థానంలోకి వెళ్తున్న మహత్వమైన ఫ్యాక్టరీ ఇది. ఈ ఫ్యాక్టరీ మీద ఎందుకు కొనబడిందండి? అప్పుడున్న కురపం రాజుల గారు కానీ, రైతులు కానీ దగ్గర 33,000 ఎకరాల భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అప్పుడు ఎకరం రైతు ఇచ్చిందంత ఎకరం జస్ట్ 10,000, 9,000, 8,000. కానీ ఈవేళ విశాఖపట్నంలో ఒక్కొక్క ఎకరం ఎంత? ఎకరం 5 కోట్ల పైన. అంటే 33,000 ఎకరాలంటే ఎన్ని లక్షల కోట్లు వస్తుంది?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద ఉంటే శాసన అవకాశం కాబట్టి ఈవేళ మన భారతదేశంలో ఏ దండకారణ్యం ఉందో, ఏ బ్యాక్ సైడ్ నిక్షేపాలు ఉన్నాయో, ఏ గనులు ఉన్నాయో, సమస్త సంపదను కూడా ఈ మూల సంపద, ఈ మూల వనరులు, ఈ మూల జాతులు చెందగా ఉండడం కోసం, విదేశాలకి ధారాసం చేయడం కోసం విశాఖపట్నం అనేది ఒక గుండెకాయ కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ మనం ఆక్యుపై చేస్తే ఎగుమతి దిగుమతులు మొత్తం సర్వస్థానం కూడా దోచుకోవచ్చని కుట్రలో భాగమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ రకంగా ప్రైవేట్ పని చేయడం. అలా చేయకుండా అప్పుడు ఏనాడైతే గంగవరం పోర్టు ప్రైవేటీకరణ చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చారిత్రకం చేశారో అలాగే ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్కో కంపెనీ కానీ ఏ ప్రైవేట్ కంపెనీ కూడా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు అమ్మొద్దు, ఇవ్వద్దు, ప్రైవేట్ చేయొద్దు, అది మా రాష్ట్రాన్ని, మా జాతి, యావత్ భారతదేశాన్ని, దాన్ని మీరు కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేయాలని, అలాగే వారితో పాటు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వారు, ఆల్ జనసేన వారు, వామపక్షాల సమస్త పార్టీలు, ప్రజలందరూ కూడా ఏకమై ఏ పార్టీ జెండా ఏదైనా సరే ఒకటే అజెండా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రైవేట్ పరం కానివ్వం అనేది మీరు ఫైట్ చేసి సాధించాలని, దానికి నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేసి విశాఖ ఉక్కుని ప్రభుత్వ పరంగా ఉంచుతాను, మీరెవరు కూడా ఏమీ ఆందోళన పడద్దు అని చెప్పాలని నేను ఆయనకు శిరస్సును దండం పెడుతున్నా. ధన్యవాదం. అదే విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానియకుండా పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలి. ఎవరి జెండాలు ఏమైనా సరే ఎజెండా ఒకటే, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం అనేటువంటి నినాదంతోనే ముందుకెళ్లాలి. ఆ దిశగా ముందుకు కదులుతామని చెప్తున్నారు ఆర్ నారాయణమూర్తి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం. ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తాము చంద్రబాబులా అంకెలగారడి చెప్పడం లేదని మంత్రి అన్నారు. ఈ ఫలితాలు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి నిదర్శనమని చెప్పారు. మాయా, మోసం, దగాలో టీడీపీ పుంజుకుంటుందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అనేది మనం ఒక్క విశాఖపట్నానికో, విజయనగరానికో, శ్రీకాకుళానికో కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అంశం, ఆంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనే నినాదంతో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఇది ఈ రాష్ట్ర తాలూకా తెలుగు ప్రజల తాలూకా సెంటిమెంట్గా కూడుకున్న అంశం అయినప్పటికీ కూడా ఇది కొంత నష్టాల్లో ఉండాలనేది వాస్తవం. నష్టాలను అధిగమించవలసిన సందర్భం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకురావాలి. ఏ పరిస్థితులు అయితే నష్టాల్లో ఉన్నాయో వాటిని నష్టాన్ని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలి. దాంతో అక్కడ ఆ కర్మాగారంలో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ ప్రజానికానికి ఓటు కలిగించే విధంగా వారి హక్కుల భంగం లేకుండా వాళ్ళ స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఏర్పాటుని పారిశ్రామికతో ధ్యేయంగా మరి చేయాలి. అంతేగాని డిస్ట్రిబ్యూట్ చేస్తే దానివల్ల ఎక్కువ దొరుకుంటే కరెక్ట్ కాదు. ఆ అంశాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రూపంలో ప్రధానమంత్రి గారికి తెలియపరిచారు. 3 అంశాలు నష్టాలు వస్తున్న అంశంలో దాని క్యాపిటల్ మైనింగ్ ఇవ్వండి, దానికి అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పుల్ని ఈక్విటీ కింద మార్చండి, వడ్డీని ఈక్విటీ కింద మార్చండి. దేశవ్యాప్తంగా త్వరలో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తామన్నారు. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు చెన్నైలోని టీ నగర్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించనుంది. సినీ నటి కాంచన, గిరిజా పాండే తదితరులు 40 కోట్ల విలువైన భూమిని టీటీడీకి దానంగా ఇచ్చారు. దాతల కోరిక మేరకు చెన్నైలోని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కంచి పీఠాధిపతి శ్రీ విజేంద్ర సరస్వతి స్వామీజీ వేద మంత్రాల నడుమ నవధాన్యాలు వేసి శంకుస్థాపన వేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఈవో వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి కృపతో దేశంలో పేదరికం తొలగిపోయి అందరికీ ఉపాధి లభించి సుభిక్షగా ఉండాలని కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి స్వామీజీ ఆకాంక్షించారు.
చెన్నై పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ద్వారా హిందూ ధర్మ ప్రచారం మరింతగా విస్తరిస్తుందన్నారు. అమ్మవారి దేవాలయ నిర్మాణం కోసం స్థలదాతలు వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా. అంటే ఈ స్థలదానం అనేది మన ధర్మంలో గొప్పగా చెప్పబడిన ఒక విషయం. ఒక 3 దానాల్ని ఇంకా ఎక్కువ గొప్పగా చెప్తారు. దానం అనేది ప్రశస్తం. ఆ దాన ప్రశస్తం గురించి మనం త్రివిక్రమ అవతారంలో కనుక్కోవచ్చు, వామన అవతారంలో కనుక్కోవచ్చు. దానం అనేది ఎంత గొప్పదనేది. ఈ అన్నదానం అనేది మరీ గొప్పది. అంటే అభివృద్ధి, వికాసం అనేది మన దేశం యొక్క, ధర్మం యొక్క, సంస్కృతి యొక్క ఉద్దేశ్యము, లక్ష్యము, తాత్పర్యము, భావార్థం. శాంతి అనేది మన దేశం యొక్క సంస్కృతి. దాంట్లో స్థలదానం అనేది ఒక గొప్ప విషయం. 3 దానాలు గొప్పగా చెప్తున్నారు. ఈ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, సంగీతము, ఇన్ని మంచి మంచి గోశాలలు, ఇవన్నీ ఇంత అద్భుతంగా మన దేశంలో ఉన్నదంటే దానికి కారణం భూమిదానం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య పట్టణాలలో కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చెన్నై నగరం, తమిళనాడు రాష్ట్రంలో గొప్ప కార్యక్రమానికి ఈరోజు పునాది రాయి వేసుకోవటం జరిగింది. అది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఈరోజు పవిత్ర కంచికామ కోటి పీఠాధిపతి విజయేంద్ర స్వామి శంకరాచార్య గారి చేతుల మీదుగా పద్మావతి అమ్మవారి టెంపుల్ నిర్మాణానికి ఈరోజు పునాది రాయి వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఇది మద్రాసు నగరంలో నడిబొడ్డున ఉన్న టీ నగర్లో దాతలు సుమారుగా 40 కోట్ల రూపాయల స్థలం టీటీడీకి డొనేషన్ ఇచ్చి, వాళ్ళు ప్రతిపాదించిన మీదకు టీటీడీ బోర్డులో ఆమోదించి సుమారుగా 6,85,00,000 రూపాయలతో ఇక్కడ పద్మావతి అమ్మవారి గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇది మొత్తం టీటీడీ పర్యవేక్షణలోనే నిర్మాణం జరుగుతుంది. టీటీడీ మేనేజ్మెంట్ కిందే ఈ గుడి పర్యవేక్షించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏడాదిన్నరలోగా పద్మావతి అమ్మవారి ఆలయాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. అదేవిధంగా జమ్మూ, ముంబైలో శ్రీవారి ఆలయాల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. పోరాటాలతో ఉక్కును కాపాడుకుంటామన్నారు. విశాఖ హక్కు కర్మాగార పరిరక్షణకు ఉద్యమాలు జోరందుకుంటున్నాయి. టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజు కొనసాగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పల్లా దీక్షకు సంఘీభావం ప్రకటించారు. విశాఖ వచ్చిన ఆయనకు విమానాశ్రయంలోనూ, పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. పల్లాను పరామర్శించి మద్దతు తెలిపారు. విశాఖ హక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం ప్రత్యేక హోదా సాధిస్తారా అని లోకేష్ ఎద్దేవా చేశారు. విశాఖలో ప్రశాంతత లేకుండా చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ భూములు దొడ్డిదారిన కొట్టేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని లేని పక్షంలో కార్మికుల పక్షాన పోరాడుతుందన్నారు. వాస్తవంలో ప్రతి ఉక్కు ఫ్యాక్టరీకి లోన్లు అనేది ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉంటాయి. ఇప్పుడే అన్నారు, దాదాపు 30,000 ఎకరాలు ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి. ఇప్పుడున్న కనీస విలువ ఒక 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే దొడ్డిదారిన ఆ భూముల్ని కొట్టేసేదానికి ఈ జగన్ ఈరోజు ప్రయత్నిస్తున్నారు. చాలా బాధేస్తుంది. ఒక అద్భుతమైన పరిశ్రమని మూతపడే పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళని. ఒక ఆవేదన. 30,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. పరోక్షంగా కనీసం 1 లక్ష మందికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు ఉపాధి కల్పిస్తుంది.
అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఇది జగన్ రెడ్డి. ఇంకో పక్కన ఉత్తరాంధ్ర ట్వీట్ రెడ్డి గారు వస్తారు. వాళ్ళ చెప్పులతో తగులుతున్నాడు ఆయన, ఇంకా నేర్చుకోవాలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేను ప్రయత్నిస్తాను, పట్టు విడుపు ఉండాలా, ఇట్లనే కదా పట్టు విడుపు ఉండాలనే కదా డబ్బులు చూపింది గతంలో. ఏం ట్వీట్ రెడ్డి గారు, అవునా కాదా? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుని తీరుతామని తెలుగు తమ్ములు ప్రతిజ్ఞ చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టి తమ వాణిని వినిపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ పార్లమెంట్లో తమ వాణిని వినిపిస్తున్నామని అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి తెలిపారు. ఉక్కును ప్రైవేటీకరిస్తే వచ్చే పరిణామాలను ఇప్పటికే కేంద్ర మంత్రులకు వివరించామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చిత్తశుద్ధితో పోరాడతామంటున్న ఎంపీ సత్యవతితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఏ విధంగా పోరాడుతున్న విషయం మనతో మాట్లాడేందుకు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, పార్లమెంట్లో ఎలాంటి పోరాటం జరుగుతుంది? చాలా ఉద్యమం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించిన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు ఏ విధమైన పోరాటం పార్లమెంట్లో చేస్తారు? అందరికీ నమస్కారం. మరి ఇప్పటికే ఈ పోరాటానికి సంఘీభావంగా మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. మన రాష్ట్రం తరపున ఆయన స్వయంగా ప్రధానమంత్రి గారికే లేఖ వ్రాసి మరి ఇది ఎంతో పోరాట ఫలితంగా ఏర్పడిన ఉక్కు పరిశ్రమ, ఎంతో మందికి ఇది ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో తప్పనిసరిగా ఈ స్టీల్ ప్లాంట్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే ఆయన మొట్టమొదటిగా రెస్పాండ్ అయిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే మా ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మీరందరూ కూడా పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని కూడా మరి మీరు గమనించే ఉంటారు. ఈ పార్లమెంటులో ప్రతి ఎంపీ కూడా దీని గురించే మాట్లాడారు. ఇవాళ బడ్జెట్ మీద రెస్పాండ్ అయినప్పుడు అందరూ కూడా ముందు స్టీల్ ప్లాంట్నే ప్రస్తావించడం జరిగింది. మేమందరం కూడా తప్పనిసరిగా ఈ విషయంలో ఇదే మా మొదటి ప్రాధాన్యతగా మా వాణిని ఇప్పటికే వినిపించాము. ఇటుపైన కూడా మరి కార్మిక సంఘాలు, యూనియన్స్, ఇక్కడ ఉన్న ఉద్యోగులు అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఈ పోరాటాన్ని అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బీజేపీ నేతృత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలని పెట్టుబడుల ఉపసంహరణలు కొనసాగిస్తూనే వస్తుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇది ప్రత్యేకమైనటువంటి పోరాటాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్, దీన్ని పరిరక్షించుకోవడంలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇవాళ ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఒక కార్యక్రమానికి మరి నేను స్టాండింగ్ కమిటీ మెంబర్గా రావటం జరిగింది. ఇవాళ ప్రభుత్వాల పేరు మనం చెప్పే కంటే ఇది నీతి ఆయోగ్ నుంచి, ఎందుకంటే ప్రణాళికా సంఘం అనేది అది పార్టీలకు అతీతంగా మన ఆర్థిక వ్యవస్థని నిలబెట్టే ఒక సంఘం నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ మన కేంద్ర ప్రభుత్వానికి ఓవరాల్గా ఒక ఆర్థిక వ్యవస్థని సజావుగా నడపడానికి కొన్ని సూచనలు చేసినప్పుడు మరి 17 కంపెనీల లిస్టులో ఇది కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఇండివిజువల్గా మనం ఆ సమస్యని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేసి మనం ఈ రకంగా చేస్తే మన లాభాల బాటలో పట్టొచ్చు. నాకు తప్పనిసరిగా ఒక అవకాశం ఇవ్వండి. 2023కి మనం ఇప్పటికే డిసెంబర్లో 200 కోట్లు మనం లాభాన్ని నమోదు చేసి ఉన్నాము. సో ఇదే రకంగా మనం కొంత మీ దగ్గర నుంచి మాకు సహాయం ఇస్తే, ఎందుకంటే మరి ఎంఎస్ఎంఈని ఆదుకున్నారు కోవిడ్ టైంలో, ఎన్నో మరి బ్యాంకింగ్ వ్యవస్థని అన్ని వ్యవస్థల్ని ఆదుకున్నారు. అలాగే మా స్టీల్ ప్లాంట్ని కూడా ఆదుకోండి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికే ప్రస్తావించారు. మరి దీన్ని వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నిర్ణయం కంటే కూడా చర్చలు జరుగుతున్నాయి. మనకి పాజిటివ్గానే మరి మనం ఈ అంశాన్ని పరిశీలనకు వస్తుందని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మరి దీని మీద దృష్టి పెట్టిన తర్వాత తప్పనిసరిగా ఆయన, ఎందుకంటే ఆయన పనితీరు ఇప్పటికే మనందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఉన్నారు. ఆయన ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు ఒక దృఢ చిత్తంతో దాని మీద ఒక మంచి ఆలోచన తీసుకునే నాయకుడు ఆయన. తప్పనిసరిగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో
దీంతో మన స్టీల్ ప్లాంట్ మరి మళ్ళీ దాని పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని భూముల్లో పోస్కో ఒప్పందం కుదిరింది. దీని రాష్ట్ర ప్రభుత్వంతో తెలిసే జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని నేపథ్యంలో మీరు స్పందించండి. గట్టిగా ఒత్తిడి తెస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగిరాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తరపున మనం మాట్లాడడానికి వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. పోస్కో ఒప్పందం అనేది ఇప్పుడు రీసెంట్ అనేది మా దృష్టికి అయితే రాలేదు, కానీ ఒకప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ల్యాండ్స్ వేకెంట్గా ఉన్న ల్యాండ్స్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేయటం, అంటే ఇప్పుడు మనకి బార్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళు ప్లేట్స్ కానీ వేరే ఒక కొత్త యూనిట్ని వాళ్ళు నెలకొల్పి ఆ వేకెంట్గా, ఎందుకంటే ఇప్పుడప్పుడే స్టీల్ ప్లాంట్ విస్తరించే పరిస్థితిలో లేదు, అందువలన వాళ్ళు ల్యాండ్ ఒకటి తీసుకుని స్టీల్ ప్లాంట్లో వేరే యూనిట్, అంటే ఇది కాకుండా పోటీలా కాకుండా ఇందులో చేయలేని యూనిట్స్ని వాళ్ళు తయారు చేసే విధంగా అప్పుడు రావటం జరిగింది. అప్పుడే మనకి ఇక్కడ ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. ల్యాండ్ ఒకటే మనం అప్పుడు మాట్లాడడం జరిగింది, ప్లాంట్ గురించి అప్పుడు డిస్కషన్ కూడా రాలేదు అంతవరకు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలుగా పార్లమెంట్లో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తాం. తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా పార్లమెంట్లో మేము బలమైన వాణి వినిపిస్తాం ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులుగా అని చెప్తున్నారు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సచివతి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. నిజీ షోటోకాన్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 3 రోజుల పాటు సాగిన కరాటే పోటీల్లో చిన్నారులు చిచ్చర పిడుగుల్లా చెలరేగి ప్రతిభ కనబరిచారు. మరిపాలెం ప్రాంతానికి చెందిన చిన్నారి శ్రీమాన్య రజత పథకం సాధించింది. మరిపాలెంలోని నిజీ షోటోకాన్ కరాటే ఇన్స్టిట్యూట్ కోచ్ సాయి కుమార్ ఆధ్వర్యంలో పిల్లలు పతాకాల పంట పండించారు. కరాటే అంటే తనకెంతో ఇష్టమని చిన్నారి శ్రీమాన్య ముద్దు మాటలతో చెప్తోంది. నెల రోజుల్లోనే సిల్వర్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందని అంటుంది. తక్కువ సమయంలో ఇచ్చిన తర్ఫీదుతోనే పిల్లలు మంచి ఫలితాలు సాధించారని కోచ్ సాయి కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది నా సిల్వర్ మెడల్ నా కరాటేలో వచ్చింది. నీకు ఏమంటే ఇష్టం? బాగా కరాటే ఇష్టం. నుంచి నేర్చుకుంటున్నావు? ఒక 1 మంత్ అయింది. నీకు కరాటే నేర్చుకోమని ఎవరు చెప్పారు? నాకు చాలా హ్యాపీగా ఉంది. మరిపాలెం నిజీ షోటోకాన్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మా అసోసియేషన్ నుంచి టోటల్ 15 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో మ్యాక్సిమం అందరికీ మెడల్స్ వచ్చాయి. అందులోని ఒక గోల్డ్ మెడల్, 4 సిల్వర్ మెడల్లు, మిగతా అన్ని బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇలా రావడానికి చాలా హ్యాపీ అవుతున్నాను, ఎందుకంటే తక్కువ టైంలోనే చాలా బాగా మెడల్స్ కొట్టారు. నేను నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరికీ ఇంత ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం కేవలం మా నాయుడు సార్ గారు. నేను ఇప్పటికీ అతనికి రుణపడి ఉంటాను. ఇదే కాదు, అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా పంపిస్తాము. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎస్జిఎఫ్ గేమ్స్ ఉన్నాయి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళు నెక్స్ట్ ఎస్జిఎఫ్ గేమ్స్ కూడా పంపిస్తాము. నిజీ షోటోకాన్ నేషనల్ ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 3 రోజుల పాటు సాగిన కరాటే పోటీల్లో చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ కు చెందిన బ్రూస్లీ షోటోకాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరాటేలో శిక్షణ పొందిన క్రీడాకారులు పతాకాల పంట పండించారు. హైదరాబాద్ తార్నాకాకు చెందిన భార్గవి రజత పతాకాన్ని సొంతం చేసుకుంది. గతంలో కూడా ఎన్నో ఛాంపియన్షిప్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. కోచ్ శివప్రసాద్ అందిస్తున్న ప్రోత్సాహం ఈ స్థాయికి తీసుకువచ్చిందని అన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని కోచ్ శివప్రసాద్ చెప్పారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతాకాలను సాధిస్తున్నామని పేర్కొన్నారు. నేను నేషనల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్లో మేము గత ఒక 4 ఇయర్స్ నుండి మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. ఈ ఇయర్ చాలా టఫ్ ఉంది సార్. దాదాపు ఒక 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో మా పిల్లలు 12 మెంబర్స్ వచ్చారు. 12 మెంబర్స్లో దాదాపు 8 మెంబర్స్ మెడల్స్ కొట్టారు. సిల్వర్ మెడల్ అండ్ గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, 3 మెడల్స్ కొట్టారు సార్.
సార్ అది తార్నక సార్, బ్రూస్లీ షోటోకాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ సార్. తార్నకలో ఉంది సార్. తర్వాత మళ్ళీ ఈసీఎల్లో, హౌసింగ్ బోర్డ్లో, ఉప్పల్లో, బోడుప్పల్లో 5 ఉన్నాయి సార్ మొత్తం టోటల్గా. ఎస్ సార్. సార్ నేషనల్ వైడ్లో, స్టేట్లో, నేషనల్లో, తర్వాత ఇంటర్నేషనల్లో కూడా మన పిల్లలు చాలామంది చాలా విధాలుగా చాలా పార్టిసిపేట్. My name is Bhargavi. I am from Hyderabad. I am studying in Tarnaka. And నాకు చాలా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా సార్ నాకు మోటివేషన్స్ ఇస్తారు, చాలా బాగా చెప్తారు. ఇక్కడ రావడానికి ఒక గర్ల్ అంటే నార్మల్గా కాదు, ఒక తన పవర్ కూడా చూపించాలని చెప్తారు. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంది. సార్ మోటివేషన్స్ అలా చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినందుకు ఇవన్నీ కట్టాస్ అన్ని చేసినందుకు స్పారింగ్ ఇంకా చేయాలనిపిస్తుంది. సిల్వర్. నా అంబిషన్ ఒక డాక్టర్, ఇంకా అలానే కాకుండా చాలా ఉన్నాయి. ప్రీవియస్ బెల్స్ నుంచి బాగా వచ్చాయి. ప్రీవియస్ బెల్స్ అన్నీ పార్టిసిపేట్ చేసి దాన్ని లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అన్నీ పార్టిసిపేట్ చేసి మెడల్స్ కొట్టాను. రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిధి విరాళాల సేకరణ అక్కైపాలెంలోని మాదేటి గార్డెన్స్ లో నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ పరివార్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పలువురు రామ జన్మభూమి నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. అక్కైపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర సేవా సంఘం సభ్యులు 1,116 రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. దీంతో పాటు సంఘం సభ్యులు ఒక్కొక్కరు 1,116 రూపాయల చొప్పున సమర్పించి రాముడిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణం ప్రపంచానికే గర్వకారణమని నారాయణరావు, సంఘం అధ్యక్షుడు మాదేటి భూలోకనాయుడు, కోశాధికారి ఫకీర్ నాయుడు, కనకారావులు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజగోపాలరావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ పోరాటం చేసి సాధించిన వల్ల ప్రజల యొక్క హిందూ ప్రతి ఒక్కరు కూడా హిందువు కూడా దాన్ని ఉడత సాయంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ కలెక్షన్ నిధి సేకరణ చేయడం కూడా జరుగుతుంది కూడా. ఇంకా ఇది ఇప్పటికే కూడా 1,500 కోట్ల వరకు కలెక్షన్ చేయడం జరిగింది. కానీ అక్కడికి ఏంటంటే ఇంటర్నేషనల్ శ్రీరాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఒక బృహత్తరమైనటువంటి ప్రపంచం యావత్తు కూడా మెచ్చుకునేటటువంటి భారతదేశంలో కట్టడం కింద శ్రీరామ మందిరాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం సాధు సంతులందరూ చేసిన మీదట తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేటటువంటిది ఒకటి ఏర్పడి భారతదేశ శ్రీ గౌరీ పరమేశ్వర సేవా సంఘం 1982 సంవత్సరంలో స్థాపించాం. ఇది స్థాపించిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఇక్కడ మా సభ్యులంతా కలిసి ఒక ఐకమత్యంతో ఎంత అభివృద్ధి చేశాం. చాలా అభివృద్ధి చేసి అధికార పార్టీ నాయకులు అండతో కొందరు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సిఐటియు నేత వెంకటరెడ్డి ఆరోపించారు. జీవీఎంసీ 92వ వార్డు ఇందిరానగర్ 2లో ఉరుకూటి ఈశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటికి సంబంధించి మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నాడని చెప్పాడు. ఆ పక్కనే ఉన్న వ్యక్తి ఆ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పాటు దౌర్జన్యానికి దిగాడని అన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఏవైనా ఫ్యాక్టరీలు కష్టాల్లో ఉంటే ప్రైవేటీకరణ చేస్తారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ విశాఖ చాలా చరిత్ర ఉందండి. ఎంతో మంది రక్త తర్పణం, ప్రాణ తర్పణాలు చేసి హక్కులు తెచ్చుకొని ఈ 32 మంది బలిదానం కూడా అయ్యారండి. ఈ ఉక్కు కర్మాగారం, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రతిదీ ప్రైవేటీకరణ చేసడానికి ఈ బీజేపీకి ఎవరు ఇచ్చారని మేము ఈరోజు మాట్లాడుతున్నామండి. ఈరోజు ఢిల్లీలో 75 రోజులు ఉక్కు ఆంధ్రలో అని చెప్పని ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నటువంటి చరిత్ర 32 మంది బలిదానాల అనంతరం సాధించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా 64 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజీనామా చేసి విశాఖ ఉక్కుని సాధించుకోవడానికి ఇక్కడ నిర్మాణం చేయడం కోసం ఆ విధంగా ఆ యొక్క పదవులను కూడా త్యాగం చేసి ఆ రోజు పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని అన్నది నిర్వహించడం అవ్వడం జరిగింది. ఆ సందర్భం హెడ్లైన్స్ మరోసారి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బిగిస్తున్న ఉక్కు పిడికిలి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదికతో మహోద్యమానికి శ్రీకారం చుట్టామన్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి. ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధం. జగన్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలో దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం. చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తామన్న చైర్మన్ సుబ్బారెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.